శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. వారణాసి సినిమా ఇది మన భారతదేశానికి ఒక గొప్ప గర్వంగా నిలబడేటువంటి సినిమాగా మనం చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో రిలీజ్ అవుతున్నటువంటి వారణాసి అనేక ఇతర భాషల్లో, మన భారతదేశానికి సంబంధించినటువంటి భాషల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా హాలీవుడ్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాంటి ఒక హై వోల్టేజ్ ఉండేటువంటి క్రేజ్ ఉన్నటువంటి సినిమా వారణాసి. ఈ సినిమా గురించి ఏది రిలీజ్ అయినా కూడా ఒక సంచలనం రేగుతుంది. ఏ వార్త, ఏ గాసిప్ వచ్చినా కూడా మామూలుగా ఉండట్లా. అలాంటి ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లిమ్స్ ఇప్పటికే ఆ టైటిల్ అనౌన్స్మెంట్ అప్పుడు రిలీజ్ చేశారు. సినిమా స్టోరీ ఏంటో, అది ఎలా ఉండబోతుందో ఏంటి అనేది ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో జేమ్స్ కెమెరాన్ ఈ సినిమా గురించి మాట్లాడడం ఇంకొకటి అనుకుంటే, ఆ తర్వాత రెండు సింహాల మధ్యలో మహేష్ బాబు గారు ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఒక స్టిల్ బయటకు రావటం, అసలు ఏం చేయబోతున్నారు ఏంటి, ఇవన్నీ ఒక రేంజ్లో ఉన్నాయి. అసలు ఇప్పటికే ఎంత హై వోల్టేజ్ క్రియేట్ అయినటువంటి ఈ సినిమాకి గ్లిమ్స్ ఎప్పుడు రాబోతున్నాయి? మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఆగస్టు నెలలో ఫస్ట్ వీక్లో దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ ఉంటుందా అని మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రమే కాదు, తెలుగు సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు, ఓన్లీ ఇండియన్ సినిమా ప్రేక్షకులు మాత్రమే కాదు, ప్రపంచ సినిమా అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఎందుకంటే రాజమౌళి గారు ప్రతి ఒక్క హీరో బర్త్డేకో, హీరోయిన్ బర్త్డేకో ఏదో ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటారు. అటు RRR నుంచి, మగధీర అప్పటి నుంచి మనం చూస్తాం. మరి వారణాసి నుంచి మహేష్ బాబు గారు ఈ సినిమాకి హీరోగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నారు. ఆయన గురించి ఈ సినిమాకి, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి సినిమా రిలీజ్ అయిపోతుందని ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఏడాది ఏప్రిల్లో. మరి ఈలోపు ఆయన కోసం స్పెషల్గా ఏం చూపించబోతున్నారు, ఆయన అభిమానులకి, సినిమా అభిమానులకి ఎలా కనువిందు చేయబోతున్నారు అనే దాని మీదే ఉంది. సో డెఫినెట్గా ఆగస్టు నెలలో ఈ సినిమా నుంచి మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా ఒక మంచి గ్లిమ్స్ని కానీ, ఒక అద్భుతమైనటువంటి మోషన్ పోస్టర్ని కానీ రిలీజ్ చేయాలనేటువంటి ప్లాన్లో వారణాసి టీం, రాజమౌళి గారు ఉన్నారట. సో దానికోసం ఇంకా మహేష్ బాబు గారి అభిమానులు ఎలా ఉంటారో ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదుగా. మహేష్ బాబు గారి అభిమానులే కాదు, ఇక నుంచి ఇది ఇండియన్ సినిమా, ప్రతి ఇండియన్ సినిమా అభిమాని కూడా కాదు, ప్రతి సినిమా అభిమాని కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఈ సినిమా కోసం, ముఖ్యంగా రాజమౌళి గారు చూపించబోయేటువంటి ఆ విజువల్ ఫీట్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. అందులో మహేష్ బాబు గారు ఎలాంటి పాత్ర, అటు రాముడు పాత్రని కొన్ని లుక్స్ వచ్చాయి, అది ఈ సినిమాలోది కాదు అని చెప్పారు. ఆ తర్వాత కొన్ని లుక్స్ అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది, కానీ అవన్నీ ఏ జనరేట్ అని వస్తుంది. బట్ ఇప్పుడు రాజమౌళి గారు అఫీషియల్గా నెక్స్ట్ మంత్లోనే రిలీజ్ కాబోయేటువంటి ఆ గ్లిమ్సా, లేదంటే టీజరా, లేదంటే మహేష్ బాబు గారి గురించి ఒక సపరేట్ పోస్టరా, ఏం చూపించబోతున్నారు, ప్రపంచ సినిమాని ఆకర్షిస్తున్నటువంటి వారణాసిలో ఎలాంటి పాత్ర మహేష్ బాబు గారు పోషించబోతున్నారు అనేది ఆగస్టు 7న మనకైతే బయటికి రాబోతుంది.